యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాము. మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకుని బైబిల్ పల్లవి. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది, పఠించు సోదర, పరిశీలించు సోదరి. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందు, దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందు, పఠించు సోదర, పరిశీలించు సోదరి, దొరుకునందు నిజ జీవం. పఠించు సోదర, పరిశీలించు సోదరి, దొరుకునందు నిజ జీవం. నిజమైన ప్రేమ పరిశుద్ధ గ్రంథములోనే ఉంటుందండి. అందుకే పరిశుద్ధ గ్రంథమును జాగ్రత్తగా చదువుకోవాలి, పరిశీలించి చదువుకోవాలి. యెషయా గ్రంథము 34:6 చెప్తారు కదా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుంది. కాబట్టి ఈ గ్రంథమును పరిశీలించి చదువుకుంటే దేవుని ప్రేమ, దేవుని వెలుగు, దేవుని యొక్క శక్తి అన్ని మనకు ఈ గ్రంథములో శిలువ ద్వారా లభించేవిగా ఉంటాయి. ఆరాధన కొరకు చేరువచ్చిన మనము ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దయతో నా వెనుక చెప్పండి అందరూ. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. మీ కృపను, మీ కనికరాన్ని మాకు అనుగ్రహించి సజీవ లెక్కన ఉంచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజువైన మా దేవ, మీ యొక్క ఉచితమైన కృపలో మమ్మలను రక్షించి, ఆయన క్షమించి, మమ్మలను ప్రేమించి, మాకు ఆయన ఆశ పొడిగించి, ఆయన నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న ఈ శాశ్వతమైన ప్రేమ అంతటి కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10వ మాసములో 10వ దినాన్న ఈ 2021లో ప్రభు పునరుద్ధాన దినముగా ఈవిగా ఇచ్చినందుకు స్తోత్రములు. నీ పాద సన్నిధికి రాగలిగే భాగ్యము అనేక మందికి లేకపోయినప్పటికీ ఎన్నిక లేని వారమైన మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. సియోను గీతముల ద్వారా నిన్ను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగము చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి ముందుగా నీ లేఖన భాగము ద్వారా నాతోను మాతోను మాట్లాడుతూ రమ్మని, నీ దాసుని మరుగుపరచమని, నీ దాసుని సిలువ రక్తంతో శుద్ధి చేస్తూ రమ్మని, నీ దాసుని గోరు ద్వారా మీరుగా మాతో నాతో మాట్లాడుతూ రమ్మని, ఈ సమయం ఆశీర్వాదకరముగా ఉంచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి సిలువ రక్తదారులను ఆశ్రయించి ప్రోత్సహించుకొని విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధించడానికి చేరువచ్చిన మనము ఆదికాండములోని ఏదేను తోటలోని కొన్ని విషయాలు కొన్ని వారములుగా ధ్యానిస్తూ ఉన్నాం. ఏదేను తోట ఉల్లాసభరితమైన వనము, దేవుని వనము, దేవుని తోట. అలాగే భూమి మీద జీవము కలిగిన దేవుని సంఘము,
దేవుని సంఘము, దేవుని ఇల్లు, మన తండ్రి ఇల్లు. ఈ రెండు అనేకమైన విషయాల్లో సాదృశ్యంగా ఉన్నాయి. ఆ ఏదైనా తోటలో ఉండినవి, జీవం కలిగిన దేవుని సంఘములో ఉండినవి చూస్తూ వచ్చిన. ఇప్పుడు ఏదైనా తోటలో ఆయన భార్య మాట విని అనే మాట దగ్గర తన మాట శ్రద్ధగా వినమని చెప్పినట్లుగా చూస్తూ వచ్చిన. రెండవది, ఆయన వృక్ష ఫలములు తిన్నందున ఎవరిని శపించినాడండి? నేలను శపించినాడు. ఎవరిని శపించాలా? ఆదామును. కానీ ఆదాము పట్ల ఆయనకి ఏముందని చూస్తూ వచ్చిన? ప్రేమ ఉంది, జాలి ఉంది, దయ ఉంది. ఎందుకు? ఆయన తనకి కుమారుడు. ఆయన పోలిక ఆదాములో ఉంది, ఆయన స్వరూపం ఆదాములో ఉంది, ఆయన గుణములు ఆదాములో ఉన్నవి. అందుచేత ఆదామును ఆయన ప్రేమిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, కనికరించినాడు. ఆదాము నిమిత్తమై నేలను శపించినాడు. ఈ రీతిగా చూసి మనం ఆయన ఆరాధించినాం. ఈ ఉదయకాల సమయంలో మరికొన్ని భాగములను అదే వచనములో పరిగేరుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. చూడండి, ఆ మధ్య భాగములో అంటున్నాడు, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అంతవరకు ఆదాముకు ప్రయాస లేదండి. ఆదాము ప్రయాసపడవలసిన పని లేదు. ఆదాము చక్కగా రాజులాగా ఆ ఏదేనంతా తిరుగుతూ ఉండడమే. అతడు నీళ్లు పెట్టవలసిన పని లేదు, అతడు బోధులు తవ్వవలసిన పని లేదు, విత్తనాలు చల్లవలసిన పని లేదు ఆయనకి. కానీ అన్ని అతడు కోరినట్లుగా వచ్చేవి. కానీ ఆ దినము నుండి అతడికి దేవుడు ఏమి చేసినాడు? నువ్వు ప్రయాసపడాలా. అంతేకాదు, నువ్వు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసతోనే దాని పంట తింటావు. ఎంత ప్రయాస పడతావో అప్పుడు ఈ భూమి ఏం చేస్తుంది? నీకు పంటనిస్తుంది, ఆ పంట తింటావు. అది రెండు. మూడవదిగా అంటాడు, ఆ ప్రయాసకు తగినట్లుగా ఆ పొలము పంటనివ్వడమే కాక ఏమిస్తుంది? ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. ఆ ముండ్ల తుప్పలను ఏరుకుంటూ వెళ్ళాలా, గచ్చ పొదలను సరి చేసుకుంటూ వెళ్ళాలా. అప్పుడు నీవు దాని యొక్క పంటను తింటావు. చూడండి, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 32, క్షమించండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందపురములన్నిటిలో ముండ్ల తుప్పలను, బలరక్కసి చెట్లను ఎరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును. చాలండి ప్రియమైనటువంటి వాళ్ళారా, విడవబడుతుంది. అక్కడ ఏం పెరుగుతాయంటే ముండ్ల తుప్పలు, బల రక్కసి చెట్లు పెరుగుతాయండి. ఎక్కడ? అక్కడ స్పష్టంగా చెప్పినాడు, నా జనుల భూమిలో. ఇప్పుడు ఆదాము అవ్వలు ఎవరికి జనులయ్యారు? ఎవరి ప్రజలు? ఎవరి పిల్లలు వారు? దేవాది దేవుని యొక్క పిల్లలు. అందుకని అంటున్నాడు, నా జనుల భూమిలో, నా పిల్లల భూమిలో. అది కూడా ఒకప్పుడు ఎలా ఉండేది? ఆనందపురము. అంటే ఆ తోటలోకి వెళితే చాలు ఆనందం, ఆ తోటలో అడుగు పెడితే చాలు ఎంతో సంతోషం, ఆనందకరమైనటువంటి కుటుంబముగా ఉండేది, ఆనందం ఇచ్చేటటువంటి పురముగా, ఆనందం ఇచ్చే తోటగా ఉండేది. ఇంకా ఆ గృహానికి కూడా పేరేటండి? ఆనంద గృహము. ఆనంద గృహం అంటే ఆ ఇంటిలో ఆదాము అవ్వల దగ్గర సంతోషమే. వాళ్ళు ఒక పొదరింట్లో ఉంటే సంతోషం, వాళ్ళు ఒక నీటి మడుగులో దిగితే సంతోషం, వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చుంటే సంతోషం, వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడ నిలబడితే అక్కడ సంతోషముగా ఉండేవారు. కానీ ఇప్పుడు వారుండిన చోటల్లా ఏమొస్తాయంట? ముండ్ల తుప్పలను, బలు రక్కసి. ఏమిటి ముండ్ల తుప్పలు? ఏమిటి బలు రక్కసి చెట్లు? ఆనందపురంలోనికి ఎలాగొచ్చినాయి? అవిధేయత వలన వచ్చింది. అయితే ఈ ముండ్ల తుప్పలకి సాదృశ్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు విత్తనాల ఉపమానములో ముండ్ల తుప్పల గురించి ఒక మాట చెప్పినాడు. ఆయన
మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనములో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును మోహమని ఉందండి. సరే, ఆ వాక్యమును అణిచివేయును గనుక. మార్క్స్ వార్తలో కూడా చూడండి 4వ అధ్యాయము 18. మార్క్స్ వార్త 4:18. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములు ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన. అంటే ఈ ముండ్ల పొదలు ఏంటండి? ఒకటి ఐహిక విచారములు. ఐహిక విచారములు అంటే ఈ లోక సంబంధమైన విచారాలు. వాళ్ళకున్నదే నాకు లేదే, వాళ్ళు తినేస్తున్నారే నేను తినడం లేదే, వాళ్ళు కట్టుకుంటున్నారే నేను కట్టుకోవడం లేదే. అది విచారంలోనికి దింపేసి, అసూయలోనికి దింపేసి, ఆ తరువాత చెయ్యకూడని పనులు చేయడానికి అది గురి చేస్తారు. ఐహిక విచారములు. రెండవది ఏంటి? ఈ ముండ్ల పొదలంటే ధన మోసము. ధన మోసము. ధనమే మోసం అండి. ధనమే మోసం. ఈ ధనము అనేది మానవుడు కల్పించుకున్న ఒక సాధనం. అంతకు ముందు ధనము లేదు. నా దగ్గర పంట పండించాను, కందదుంపలున్నాయి, నీవేమో ఆ సముద్రం ఒడ్డున ఉప్పు సాగుబడి చేశావు, నేను ఇన్ని కందదుంపలు ఇస్తాను, నాకింత ఉప్పు ఇయ్యి. ఏంటంటే అది వస్తు మార్పిడి మాత్రమే. ఆ తరువాత వస్తు మార్పిడిలోనికి వెండి ప్రవేశించింది. అంటే గనుల ద్వారా వెండి వచ్చాక వెండిని ఇంత వెండికి ఇన్ని వస్తువులు ఇయ్యి. ఈ వెండి తరువాత బంగారము ప్రవేశించింది. ఈ వెండి బంగారాలు తరువాత మానవుడు జ్ఞానము కలిగిన వాడై ధనాన్ని, ఆయా రూపాయని, డాలర్ అని, పెన్నీలని, ఎన్నో రకాలుగా ప్రపంచంలో పేర్లు ఉన్నాయి. ఆ ధనం అనేది వస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ధనము ఏమి చేస్తుందయ్యా అంటే, ఇది వరకైతే నేను కంద వ్యవసాయం చేశాను, కంద దుంపలు ఉన్నాయి నాకు ఇంటి నిండా. ఇప్పుడు నేను ఉప్పు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఈ 4 కంద దుంపలు తీసుకొని నాకు కొంచెం ఉప్పు ఇయ్యి అన్నాను. ఇంకొక ఆయన వ్యవసాయం చేసి బియ్యం పండించినాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ బస్తా కంద దుంపలు తీసుకొని నాకు 1 బస్తా బియ్యం ఇయ్యి. రావు పావు బస్తా ఇస్తావా? ఇవ్వయ్యా. అయ్యే తెచ్చుకున్నా. ఇంకొక ఆయనకి ఇదే కందటికి వెళ్ళి కందిపప్పు తెచ్చుకున్నా. అప్పుడు నా దగ్గర మోసము లేదు, వాళ్ళ దగ్గర మోసము లేదు. ఎందుకంటే నా సరుకుని ఎప్పుడు దీనిని పూర్తిగా వదిలించుకుంటే నాకు కావలసినవన్నీ నాకు వస్తాయి. కానీ ధనము వచ్చిన తరువాత ఈ ధనమును ఇక్కడే ఉంచుకోవాలా, వస్తువులు మాత్రం తెచ్చుకోవాలి. ధనాన్ని నేను కూడబెట్టుకుంటూ ఉండాలా, నాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి. ఏమొచ్చింది? ధనం వచ్చిన తరువాత మోసము వచ్చింది, మోసము చెయ్యడము వచ్చింది. చూడండి, 4 కేజీలు 100 అండి. 5 కేజీలు ఇవ్వవా? ఎన్ని కేజీలు ఇవ్వవా? 5 కేజీలు ఇవ్వవా? 6 కేజీలు ఇస్తానమ్మా, ఇదిగో ఎదరున్నాయి చూడంటాడు, వాసన వస్తా ఉంటాడు. 6 కేజీలు తీసుకోమ్మా అంటాడు, ఎదరుంటాయి అవి వాసన వస్తా ఉంటాయి. ఏంటి మనకేంటంటే తక్కువ డబ్బు పెట్టి ఎక్కువ తెచ్చుకోవాలి. అమ్మేవాడికి ఏంటి? తక్కువ ఇచ్చి ఎక్కువ డబ్బుతాం. అతడి వెర్షన్ లో అతడికి మోసం, మన వెర్షన్ లో మనం మోసం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ధనం అనేది ప్రతి మనుషుడిని కూడా ఏం చేస్తుంది? మోసం. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఇవే ముండ్ల తుప్పలు. ఈ ముండ్ల తుప్పలు పెరుగుతాయి. నువ్వు ప్రయాసపడాలా, నువ్వు చెమట ఓర్చాలా, అప్పుడు నేల పడిన ఆ చెమట నీకు పంటనిస్తే ఆ పంట నువ్వు తినాలా. ఇది ఆదాముకు దేవుడు ఏదెనులో ఇచ్చిన ఆ పనిష్మెంట్. మరి మనకు జీవము కలిగిన దేవుని సంఘములో దేవుడు మనకేం చేసినాడు? 3 విషయాలు చూసి ఆరాధించుకుందాం. మొట్టమొదటిది, నీ ప్రయాస వలననే అన్నాడు కదండి. ఏమన్నాడు? చదవండి, 3వ అధ్యాయం 17వ వచనం మధ్య భాగము.
చాలండి. ప్రయాసము చేయలేదు, పట్టుకోవడానికి లోటు చేయలేదు, ఉండడానికి లోటు చేయలేదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. గత ఆదివారానికి ముందు రోజు మా మేనల్లుడి పిల్లలు ఇద్దరు వచ్చారు. ఎప్పుడూ రాలేదు వాళ్ళు, 10 సంవత్సరాలు వచ్చినారు. వాళ్ళు వస్తే మన ఇంట్లో ఏముంటుందండి ఆదివారం, మీ అందరికీ తెలిసిందే బాగా. ఏముంటుందంటే చెప్పాక పర్లేదు, అత్తేసరా పచ్చి పులుసు, లేదంటే కనుక ఏముంటుంది కొంచెం పప్పు టమాటా. వాళ్ళకి పప్పు టమాటా ఏమేసి పెడతాం అనుకుంటున్నాను, అయినా కానీ పప్పే వండింది, ఏదో చేసింది. కానీ నేను ఈ 2 సెషన్లు ముగించుకొని కిందికి వెళితే బిర్యానీ వాసన వస్తుంది. ఏంటమ్మా బిర్యానీ వాసన వస్తుంది అంటే, దేవుడు పంపించాడయ్యా, ఒక అక్కగారు తీసుకొచ్చి. నా ప్రియులారా, పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆ పిల్లల ముగ్గురు ఉండిన 3 పూటలు ఉండినారు. 3 పూటలు కూడా వాళ్ళకి బిర్యానీయే. అంటే అన్న మీ ఇంట్లో ఎప్పుడు బిర్యానీ అయినా అంటే, వచ్చి చూడండి ఏముంటుందో మీకే తెలుస్తుంది. రసముతోటి ఎక్కువగా ఉంటుంది, పచ్చడితోటి ఎక్కువగా ఉంటుంది, అయినా తృప్తికరంగా ఉంటుంది మా ఇంట్లో. నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన ఇది వరకు నేను ప్రయాసపడితే కేవలం నా నోటి కొరకు ప్రయాసపడేవాడు. ఇప్పుడు ప్రయాస ఏమిటంటే, నశించిపోతున్న ఆత్మల కొరకు నా వలె నువ్వు ప్రయాసపడి అన్నాడు. ఆయన వెనక్కి వెళుతున్నా, ఆయన చెప్పింది చేస్తున్నా. నేను నా కూటి కొరకు అనగా నా ఆహారం కొరకు నాకు ప్రయాస లేదు. ఆయన నాకు ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, విశ్రాంతినిచ్చినాడు. అక్కడైతే ఆయన ప్రియకుమారుడైనటువంటి ఆదాము ప్రయాస పడాలా, ఇక్కడైతే జీవము కలిగిన దేవుని సంఘములో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మనకు విశ్రాంతినిచ్చినాడు. అందుచేత ఉదయకాల సమయంలో ఈ లోకములో నోటి కొరకు ప్రయాసపడుతున్న నన్ను పిలిచి నీ సన్నిధిలో చేర్చి నాకు విశ్రాంతినిచ్చినందుకు నీకు వందనాలంటూ ఆయన ఆరాధించుదాం. ఎవరు ఆరాధిస్తారు ఈ మాట? విశ్రాంతి పొందినవారు, ఆయన ద్వారా నెమ్మది పొందినవారు, ఆయన ద్వారా పోషించబడుతున్న వారు ఈ మాట ఆరాధిస్తారు. అది యథార్థమైన ఆరాధన. రెండవది, ఆదికాండము 3వ అధ్యాయములో 2వ మాట ఏమిటంటే, 17వ వచనములో 2వ భాగములో, పంట తిందువు అంటే ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేని పంట? భూమి యొక్క పంట తిందువు. కానీ జీవము కలిగిన దేవుని సంఘములోనికి వస్తే ఆయన అన్న మాట చదువుదామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు ఎవరిస్తారంట అక్షయమైన ఆహారం? మనుష్య కుమారుడు. మనం కష్టపడేది దేని కొరకు కష్టపడుతున్నాం? ఏ మార్కని గారు దేని కొరకు కష్టపడుతున్నాం? క్షయమైపోయే ఆహారం నోటితో తింటాం, బయభూమిలో విడుస్తాం, అది మట్టి అయిపోతుంది. క్షయమైపోయే ఆహారం కొరకు మనం కష్టపడుతుంటే, దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని నన్ను పిలిచి నా దగ్గరికి రండి, నీ ప్రయాసను తీరుస్తా, మీకు విశ్రాంతినిస్తా. రెండోది, మా నాయన గారు ఏం చెప్పినాడు? భూమి పంట మీరు తింటారని చెప్పినారు. కానీ నేనేమని చెప్తానంటే, నేను మీకు అక్షయమైన ఆహారాన్ని ఇస్తాను, క్షయమైపోయే ఆహారాన్ని ఇవ్వను. ఏ ఆహారాన్ని ఇస్తాను? అక్షయమైన ఆహారాన్ని ఇస్తాను. ఆ ఆహారం కొరకు ఆయనే స్వయంగా చెప్పినారు. చదువుదామా మాట? అదే 6వ అధ్యాయము 32వ వచనం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు. అక్కడ ఏదైనాలో ఆయన ఏం చేయాలి? ఏదైనా నుండి బయటకు వచ్చాక భూమి ఇచ్చే, శపించబడిన భూమి ఇచ్చే పంటను నువ్వు తింటావు. ఎంత ప్రయాసపడితే అంత అది పంటనిస్తుందో పంటను నువ్వు తింటావు. కానీ ఈయనేమంటున్నాడు? పరలోకము నుండి వచ్చే ఆహారమును నేను మీకు ఇస్తానని అంటున్నాడు. ఆయన పరలోకం నుండి వచ్చే ఆహారం ఇంతవరకు మోషే గారు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వలేదు, కానీ నేను ఇస్తాను. ఆ ఆహారం ఏంటి చూద్దాం. ఆ మాట కూడా 52వ వచనం.
యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు 53 అండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్షయమైపోయే ఆహారం కొరకు ప్రయాసపడుతున్న మనలను పిలిచి ఆయన సన్నిధిలో విశ్రాంతినిచ్చాడు. రెండవది, ఆయన సన్నిధిలోనికి వచ్చిన నీకు నాకు క్షయమైపోయే ఆహారమే ఎంతకాలం తింటావు, నా శరీరము తిను, నా రక్తము త్రాగు అని ఆయన శరీరాన్ని మనకు ఆహారముగాను, ఆయన చిందించిన రక్తాన్ని రసముగాను, మనకు నిజమైన ఆహారముగా, అక్షయమైన ఆహారముగా, మనము నిత్య జీవం పొందే ఆహారముగా, మనం పరలోకము చేరే ఆహారముగా, మనం ఈ లోకములో ధనదాహము మరి ఈ లోకములో ఉన్నటువంటి మోసం అనే దాహములకు పడకుండా ఆయన రక్తాన్నేమో పానీయముగాను, నా ఆకలి ఎంత సంపాదించినా ఆకలి తీరడం లేదంట, అలాంటి ఆకలి తృప్తి పరచబడినట్లుగా ఆయన శరీరాన్ని ఆహారముగా ఇచ్చినాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ అందుచేతనే ఉదయకాల సమయంలో నీ శరీరమును నీ రక్తమును మాకు నిజమైన ఆహారముగా అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలంటూ ఆయన ఆరాధించుకుందాం. మూడవది, ఆ 3వ అధ్యాయము 17వ వచనములో 3వ భాగం ఏముంది? ఒకటేమో ప్రయాసతో ఉన్న మనకు విశ్రాంతినిచ్చినాడు. రెండవది, దాని పంటను తిండు. దేని పంట? భూమి యొక్క పంటను. కానీ మనకేమిచ్చినాడు? పరలోక సంబంధమైన ఆహారమును, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చినాడు. మూడవది, అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలిపించిన. అంటే ఈ ముండ్ల తుప్పల వలన ఐహిక విచారము, ధనమోసము, దీని వలన ఎల్లప్పుడూ కూడా విచారము, దుఃఖము, కృంగుదలే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకేమిచ్చినాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, చదవమ్మా. అదేనా? లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి. చాలమ్మా, మీ హృదయాలు కలవరముతోనూ దుఃఖముతోనూ దిగులుతోనూ నింపుకోకండి, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. పుట్టినోట్లు ఏమన్నాడమ్మా? సమాధానము. సమాధానం ఎక్కడుంటుందో అక్కడే సంతోషం ఉంటుంది. యేసుప్రభుల వారు పుట్టినప్పుడు ఏమొచ్చిందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ఆయన పుట్టుట ద్వారా సంతోషం, సిలువలో ఆయన చనిపోవడం ద్వారా ఎవరికి సంతోషం? పాపులమైన మనకే. ఆయన చనిపోయినప్పుడు శత్రు సాతాను అనుకున్నాడు ఆయన చనిపోయినాడని. కానీ ప్రభువారు 3వ దినాన తిరిగి లేచి మరణాన్ని నిరర్ధకం చేసినాడు. ఆయన సిలువలో రక్తమును దారులుగా చిందించి ప్రాణం పెట్టడం ద్వారా నీకు నాకు సంతోషం. మా ప్రియమైన ప్రభువా, నీ కృపను మాకు నిండారుగా ఇస్తున్నందుకు వందనాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కుడిపార్శ్వములో ఉండి చేస్తున్న విజ్ఞాపనలను బట్టి మేము చెడిపోయినా, పడిపోయినా, తప్పిపోయినా తిరిగి మమ్మలను సమకూర్చడానికి మరొక దినం మాకు ఇస్తూ వచ్చినారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ పరిశుద్ధాత్ముడా, మాలో ఉండి మమ్మల్ని సంధిస్తూ సరిచేస్తూ నీ వాక్యమనే అగ్ని ద్వారా కాల్చడానికి, నీ వాక్యమనే రక్తము ద్వారా కడగడానికి, నీ వాక్యమనే నీళ్లతో శుద్ధి చేయడానికి, నీ వాక్యమనే అద్దము దగ్గర మా ప్రతి డాగు, మచ్చ, ముడత చూపించడానికి ఇష్టపడిన మీ ప్రేమంతటిని బట్టి స్తుతిస్తూ పరీక్షించుకొని, పరిశీలించుకొని, తీర్మానించుకొని హాలిభాగం పొందిన వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబ సమృద్ధిలో నుండి మీ మందిర సమృద్ధిలోనికి తీసుకొచ్చిన ప్రతి భాగమును ఆశీర్వదించండి, దీవించండి. మీ దారులుగా వారికి సమృద్ధినివ్వండి. తిరిగి వారి గృహాలకు వెళ్ళు సమయం వారికి ఎంతో మేలుకరముగా చేయండి. వారి వ్యక్తిగత ప్రార్థనా బలిపీఠాలు, వారి కుటుంబ ప్రార్థనా బలిపీఠాలు, వారి యొక్క సంఘ ప్రార్థన
బలిపీఠాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి ఒక్కరూ అట్టి బలిపీఠములు కలిగిన వారిగా, ప్రార్థనా జీవితములు మెరుగుపరుచుకునే వారిగా ప్రభువా నీ కృప వెంబడి కృపను పొందుకొని వారు వారి కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు సహాయపడుతూ రమ్మని, నీ ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని. మరో సంవత్సరం అనే దాకిరీటం పొందిన మహేశ్వరిని, ఉద్యోగంలో చేరి సంతోషం అందరితో పంచుకుంటున్న అమూల్యమను ఆయన వాళ్ళ తమ్ముడు మణికంఠను జ్ఞాపకం చేసుకోమని, శేషన్న గారికి కూడా ఆరోగ్యం నుంచి వెంకటలక్ష్మి కుటుంబాన్ని రక్షించమని మీ దయ కోరుతూ మీకు వందనాలు చెల్లిస్తుంది. మీ బిడ్డలు మీ ఇంటికి వచ్చి తీసుకొచ్చిన అర్పణలు, కానుకలు, దశమ భాగములను బట్టి వారికి 30 60 100 దీవెన ప్రతిఫలాలను అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థించి బ్రతిమాలుకును చున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో హెబ్రోను వాసులందరికీ ఈ ఉదయకాలపు పొద్దు మొదటి సెషన్ లో పాలిపాగం పొందిన అక్కకు, అన్నకు, యవనస్తుడికి, యవనస్తురానికి, చంటి బిడ్డలకు, సండే క్లాస్ పరిచయలు పాలిభాగం పొందిన రాబోయే రాను వారికును తోడయుండి ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరచుదువు గాక. ఆమేన్.